హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో బియ్యం పిండి రాగులతో కలిపి చేసిన బోండాలండి. మేము రెండు ఒకేసారి మిల్లు పట్టించినాం, బియ్యం రాగులు కలిపి. ఒకసారి ఇవి లోపల చూడండి. రాగి పిండితో చేస్తే హెల్త్కి కూడా చాలా మంచిదండి. రాగి పిండి టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇక బయట మంచిగా క్రిస్పీగా, లోపల మంచిగా సాఫ్ట్గా. ఈ బియ్యం పిండి రాగి పిండితో చేసుకుంటే బోండాలు టేస్ట్కి టేస్ట్, ఆరోగ్యానికి ఆరోగ్యం, హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఒకసారి మీరు కూడా తప్పక ట్రై చేయండి. ఇప్పుడు బియ్యం పిండి రాగులతో కలిపిన 1 కప్పు పిండి తీసుకుందాము. ఇప్పుడు మైదా పిండి అయినా గోధుమ పిండి అయినా ఏదైనా తీసుకోవచ్చు. మేము గోధుమ పిండి తీసుకుంటున్నాం. ఒక 3 స్పూన్స్ వేసుకోవాలి. మీ ఇష్టం, మీరు మైదా పిండి అయినా తీసుకోవచ్చు. తర్వాతకి ఒక 2 స్పూన్ల రవ్వ తీసుకోవాలి, మరి బొంబాయి రవ్వ. ఇప్పుడు 1 స్పూన్ సాల్ట్ తీసుకోవాలి. మీ టేస్ట్కి సరిపడా మీరు తీసుకోండి. ఇప్పుడు ఇదే కప్తో 1/4 కప్పు పెరుగు తీసుకోవాలి. పుల్లడి పెరుగు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. పుల్లడి పెరుగు తీసుకోవాలి, 1/4 కప్పు పెరుగు. ఇప్పుడు పెరుగు వేసుకుందాం. ఇదంతా ఇప్పుడు చేయితో అంతా కలుపుకుందాం. ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి మొత్తం కలుపుకోవాలి మనం. ఒకేసారి పోసుకుంటే మళ్ళీ పిండి లూజ్ అయిపోతుంది. కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి. ఒక 2 అవర్స్ ఇప్పుడు పిండి నానబెట్టుకోవాలి. పిండి నానబెట్టుకోవడం వల్ల సాఫ్ట్గా వస్తుంది బోండా అనేది. ఇది ఈవినింగ్ స్నాక్స్గా చేసుకోవచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు. ఈవినింగ్ అయితే ఒక 2 అవర్స్ నానబెట్టుకోవాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలనుకుంటే నైటే నానబెట్టుకుంటే బోండాలు అనేది చాలా బాగా వస్తాయి. ఇప్పుడు ఒక 2 అవర్స్ నానబెట్టుకుందాం. 2 గంటల తర్వాత పిండి ఇలా ఉంది. ఇప్పుడు కన్సిస్టెన్సీ చూసి కొద్దిగా వాటర్ కలుపుకుందాం. ఇప్పుడు 1/2 టీ స్పూన్ సోడా, ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. మీడియం సైజు సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఆనియన్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి. మీ స్పైసెస్ తగ్గట్టు మీరు వేసుకోండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే కొంచెం మిర్చి తగ్గించండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవాలి కొద్దిగా. ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి, అన్నీ బాగా కలిసేటట్టు. ఇప్పుడు గట్టిగా ఉంది, కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం కొద్దిగా. మీరు లూజ్ అయినా కానీ, పిండి లూజ్ అయినా కానీ గోధుమ పిండి కలుపుకోవచ్చు. సన్నగా తరిగి పెట్టుకున్న కొద్దిగా అల్లం వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. మీరు బోండాలు చేసుకోవాలంటే, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలంటే పిండి నైట్ నానబెట్టారనుకో మార్నింగ్ బోండాలు మంచిగా వస్తాయి. ఈవినింగ్ స్నాక్స్ అనుకో 2 అవర్స్ ముందు కలుపుకుంటే సరిపోతుంది. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు కొద్దిగా ఇట్లా పిండి తీసుకొని బోండా షేప్లో వేసుకోవాలి. ఇట్లా పిండి తీసుకొని కొద్దిగా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. అప్పుడే పిండి గిడ లోపల గిడ మంచిగా కాలుతుంది. హై ఫ్లేమ్ పెట్టుకుంటే పైన కాలుతుంది, లోపల కాలదు.
ఇట్లా ఒక సైడ్ కాలినాక రెండో సైడ్ టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు బోండాలు అయినాయి. ఇప్పుడు తీసుకుందాం. తీసి ఇప్పుడు పక్కన పెట్టుకుందాం. సేమ్ అదే విధంగా సెకండ్ వాయి వేద్దాం. తీసుకుందాం. మంచి ఎర్రగా గాలినాయి. ఇలా గాలితే లోపల కూడా మంచి పిండి అనేది మంచిగా గాలుతుంది. హై ఫ్లేమ్ పెట్టుకుంటే పైన కాలుతుంది, లోపల పిండి పిండి ఉంటుంది. బియ్యం పిండి రాగులతో కలిపి చేసిన బోండాలు రెడీ అయిపోయాయండి. పైన క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా ఉన్నాయి. పల్లి చట్నీతో చేసుకుంటే టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి.